హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మన గొల్లవానిగుంట ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్‌ని అయితే మీ ముందుకు తీసుకొచ్చిందండి మన ఛానల్. ఈ హౌస్ అనేది మనకి G+2 అప్రూవల్‌తో అయితే రావడం జరుగుతుందండి. కన్‌స్ట్రక్షన్ చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే సింగిల్ బెడ్‌రూమ్ అయితే కన్‌స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి. మన గొల్లవానిగుంట 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్‌కి ఎగ్జాక్ట్‌లీ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్‌లో ఈ హౌస్ అనేది రావడం జరుగుతుందండి. మనకి ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి. కార్ పార్కింగ్ స్పేస్ కూడా మనకి స్పేషియస్‌గానే ఇచ్చున్నారు. విత్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేస్తున్నారండి. మనకి ఇక్కడ యుటిలిటీ ఏరియా అనేది కూడా మనకి స్టెప్స్ దగ్గర అయితే రావడం జరుగుతుంది. మనకి సపరేట్ బోర్ అండ్ సంప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్ చూసుకుంటే మనకి నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి. మనకి స్టెప్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే ఇచ్చున్నారు. సేఫ్టీ రైలింగ్స్ అయితే మనకి ఎస్ఎస్ అయితే ఇస్తారండి. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీకుడ్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే చేయించున్నారండి. CNC కటింగ్ అయితే చేయించున్నారు. ఈ హౌస్ యొక్క టోటల్ అంకణమ్స్ చూసుకుంటే మనకి 35 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీకుడ్ అయితే ఇచ్చున్నారు. మనకి హ్యాండిల్ అండ్ లాక్ అయితే బ్రాస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఎంటర్ అవ్వగానే స్పేషియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. మొత్తం హౌస్ మొత్తం కూడా మనకి POP వర్క్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారండి. వుడ్ వర్క్ అనేది మనం చేయించుకోవాలండి. గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చున్నారు. మనకి వాష్రూమ్స్లో కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. శానిటరీ అంతా కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి టైల్స్ అన్నీ కూడా మనకి 2x4 టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. హౌస్ మొత్తం కూడా మనకి POP వర్క్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారండి. సపరేట్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అది కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు 7 ఫీట్ వరకు వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. మనకి కబోర్డ్స్ అన్నీ కూడా ఇచ్చున్నారండి. మనకి వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. వార్డ్రోబ్స్ పెట్టించుకుంటే సరిపోతుందండి. వెంటిలేషన్ పర్పస్ మనకి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 2 బెడ్రూమ్స్లో 2 UPVC విండోస్ అండ్ హాల్లో అయితే 2 పెద్ద బిగ్ సైజ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్రూమ్ చూసుకుంటే వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు 6 ఫీట్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారు. వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. కన్స్ట్రక్షన్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ అనేది చేయించుకున్నారండి. ఇది ఓన్గా ఉండాలని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అండి ఇది. మనకి కిచెన్ చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్లో కూడా మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నారండి. గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ఇచ్చున్నారు. కౌంటర్ టాప్ నుండి మనకి 3 ఫీట్ డిస్టెన్స్ వరకు మనకి వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి షింక్ చూసుకుంటే మనకి ఎస్ఎస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి యూటిలిటీ ఏరియా అనేది మనకి కిచెన్ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హౌస్ యొక్క కాస్ట్ చూసుకుంటే మనకి 1,29,00,000 అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అవ్వగానే మనకి ఓపెన్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి సింగిల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుందండి. ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ ఏరియా అనేది ఇచ్చున్నారు. POP వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారండి. అండ్ మనకి పూజ రూమ్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. ఇది బెడ్రూమ్ అండి. ఇంక బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నారు. వెంటిలేషన్కి మనకి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. POP వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి.
అప్ టు 6 ఫీట్ వరకు మనకి వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మనకి నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి. 1260 స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుందండి ఈ హౌస్ అనేది. మనకి 140 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. మనకి రేణిగుంట రోడ్కు దగ్గరలో హౌస్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి. మనకి కిచెన్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి వుడ్ వర్క్ కావాలన్నా చేయిస్తారండి. ఎక్స్ట్రా అమౌంట్ అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.